9+ న్యూస్ నిజం కోసం. వందల కోట్ల రూపాయల ఆస్తులున్న కేతన్ అగర్వాల్ను పెళ్లి చేసుకునేందుకు సియా గోయల్ ఎందుకు నిరాకరించింది? వాళ్ళిద్దరి జాతకాలు కలవకున్నా సియా కుటుంబ సభ్యులు కేతన్తోనే పెళ్లి చేయాలని ఎందుకు పట్టుబడ్డారు? కేతన్తో పెళ్లి ఇష్టం లేదని సియా చెప్పినా అటు ఆమె ఇంటి సభ్యులు ఇటు కేతన్ పట్టించుకోలేదా? షాపింగ్ పేరుతో కేతన్ నుండి ₹1 కోటి తీసుకున్న సియా ఆ డబ్బులను ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చిందా? కేతన్ డబ్బులు తీసుకుని అతన్ని చంపాలన్న కసి సియాకు ఎందుకు? సియా తరపు లాయర్ విషయంలో కొత్త వివాదం ఏంటి? సియా సోదరుడిపై లాయర్ ₹10 కోట్ల పరువు నష్టం దావా వేయడానికి కారణమేంటి? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న సియా గోయల్ లాయర్ వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది. అసలు సియా తరపున ఎవరు వాదిస్తున్నారు? ఒక లాయర్ పరువు నష్టం దావా కూడా వేశారు. కేతన్ హత్య వెనుక ఉన్న భారీ కుట్ర, పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుండి సియా భారీగా డబ్బులు వసూలు చేసి ప్రియుడికి ఎలా ఇచ్చింది, హత్యకు ఎలా ప్లాన్ చేశారు, వీటి గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోటపై నుండి కేతన్ను తోసేసి చంపిన కేసులో సియా గోయల్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రధాన నిందితులు. అయితే ఈ కేసులో లాయర్ల మధ్య కొత్త వివాదం మొదలైంది. సియా గోయల్ తరపున తాను వాదిస్తున్నానని లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ చెబుతున్నారు. సియా స్వయంగా తనకు వకాలత్నామా ఇచ్చారని, అది కోర్టులో దాఖలు చేశామని కూడా చెబుతున్నారు. సియా కుటుంబం మాత్రం తమ తరపున విపుల్ దూషింగ్ను లాయర్గా నియమించుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ తరపున లాయర్ విపుల్ దూషింగ్ మాత్రమే అని, అశుతోష్ శ్రీవాస్తవ తన లాయర్ కాదని సియా గోయల్ కూడా కోర్టు విచారణలో స్వయంగా చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన అశుతోష్ శ్రీవాస్తవ సియా సోదరుడు సాహిల్ గోయల్ పై ₹10 కోట్ల పరువు నష్ట నోటీసులు జారీ చేశారు. తమ నియామకాన్ని ప్రశ్నిస్తూ మీడియా ముందు సాహిల్ గోయల్ అవాస్తవాలు చెప్పారని అశుతోష్ శ్రీవాస్తవ ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా సాహిల్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేయనని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని నోటీసులో డిమాండ్ చేశారు. మరోవైపు జాతకాలు కలవకపోయినా కేతన్ సియాలకు పెళ్లి నిశ్చయించినట్లు తెలుస్తోంది. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అందుకే ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. మరి షాకింగ్ విషయం ఏంటంటే, పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ వద్ద నుండి సియా ₹1 కోటి తీసుకుంది. ఆ డబ్బును ఆమె తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చింది. ఈ డబ్బుతో చేతన్ తన వ్యాపారాన్ని, కెరీర్ను సెట్ చేసుకోవాలని సియా భావించిందని పోలీసులు గుర్తించారు. హత్య తరువాత అనుమానం రాకుండా ఉండేందుకు సియా చేతన్ 3 ఏళ్ల పాటు పెళ్లి చేసుకోకూడదని కూడా ప్లాన్ చేసుకున్నారు. చేతన్ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, కేసు తీవ్రత తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది విచారణ నుండి తప్పించుకోవడానికి సియా కుటుంబం ఆమోదం పొందడానికి వేసిన ప్లాన్గా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. హత్య జరిగిన రోజు లోహగఢ్ కోటపై నుండి కేతన్ను తోసేయమని చేతన్కు సియా సంకేతం ఇచ్చింది. కేతన్ కింద పడుతున్నప్పుడు అతనికి అందకుండా ఉండేందుకు సియా దూరంగా కూర్చుంది. ఇది సియా చేతన్ల ప్రణాళికలో భాగమని పోలీసులు వెల్లడించారు. కేతన్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తే సియా కూడా లోయలో పడిపోయే ప్రమాదం ఉందని వారు భావించారని అధికారులు తెలిపారు. చేతన్ చౌదరి తన గుర్తింపును దాచిపెట్టడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పూణే నుండి లోహగఢ్ కోటకు కారుకు బదులుగా స్కూటర్పై ప్రయాణించాడు. టోల్ ప్లాజా వద్ద గుర్తించకుండా ఉండేందుకు స్కూటర్ను ఎంచుకున్నాడు.
హత్యకు అరగంట ముందు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకున్నారని విచారణలో తేలింది. మొత్తానికి కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. లాయర్ల మధ్య వివాదం, పరువు నష్టం నోటీసు వ్యవహారం కేసును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సియా గోయల్ లాయర్ ఎవరనేది స్పష్టం కావాల్సి ఉంది. అయితే పోలీసుల దర్యాప్తులో హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు, కుట్రకోణాలు బయటపడడం కేసులో కీలక మలుపుగా మారింది. సియా చేతన్ల ప్రణాళిక, వారి భవిష్యత్ వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడే అవకాశం ఉంది.